డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మత్తయి సువార్త 21వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. ఈ అధ్యాయంలో యేసయ్య యెరూషలేములోకి రాజుగా ప్రవేశించడం, ఆలయాన్ని శుభ్రపరచడం, అంజూర చెట్టు ఎండిపోవటం, ఇంకా 2 కుమారుల ఉపమానం లాంటివి మనకు గొప్ప ఆధ్యాత్మిక పాఠాలు చెబుతాయి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుండి 46 వచనములు వినండి. వారు యెరూషలేమును సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చారు. అక్కడ యేసు 2 శిష్యులను పిలిచి, మీకు ఎదురుగా కనిపించే గ్రామంలోకి వెళ్ళండి. వెళ్ళగానే కట్టేసి ఉన్న ఒక గాడిద, దాని పిల్ల మీకు కనబడతాయి. వాటిని విప్పి నా దగ్గరికి తోలుకుని రండి. ఎవరైనా మిమ్మల్ని దాని గురించి అడిగితే అవి ప్రభువుకు కావాలి అని చెప్పండి. అప్పుడు అతడు వెంటనే వాటిని మీతో పంపుతాడు అని చెప్పి వారిని పంపించాడు. దేవుడు ప్రవక్త ద్వారా చెప్పిన మాటలు నెరవేరేలా ఇది జరిగింది. ఆ మాటలు ఏవంటే, ఇదిగో నీ రాజు దీనుడుగా గాడిద పిల్లను ఎక్కి నీ దగ్గరికి వస్తున్నాడని సియోను కుమారితో చెప్పండి. అప్పుడు ఆ శిష్యులు వెళ్ళి యేసు ఆజ్ఞాపించిన ప్రకారం చేశారు. వారు ఆ గాడిదను దాని పిల్లను తోలుకుని వచ్చి వాటి మీద తమ బట్టలు వేశారు. వాటి మీద ఆయన కూర్చున్నాడు. జనసమూహంలో అనేక మంది తమ బట్టలు దారి పొడుగునా నేల మీద పరిచారు. కొందరైతే చెట్ల కొమ్మలు నరికి దారిలో పరిచారు. జనసమూహంలో ఆయనకు ముందు వెనక నడుస్తూ, దావీదు కుమారుడికి జయం, ప్రభువు పేరిట వచ్చేవాడికి స్తుతులు, ఉన్నతమైన స్థలాల్లో జయం అని కేకలు వేస్తూ వచ్చారు. ఆయన యెరూషలేములోకి వచ్చినప్పుడు పట్టణమంతా ఎవరియనా అని కలవరంతో నిండిపోయింది. ఆయనతో వచ్చిన జనసమూహం, ఈయన యేసు, గలిలయలోని నజరేతు నుండి వచ్చిన ప్రవక్త అని వారికి జవాబిచ్చారు. యేసు దేవాలయంలోకి వెళ్ళి అక్కడ అమ్మేవారిని కొనేవారిని అందరినీ వెళ్ళగొట్టాడు. డబ్బు మారకం చేసేవారి బల్లలను, పావురాలు అమ్మేవారి పీటలను పడదోశాడు. వారితో ఇలా అన్నాడు, నా ఆలయం ప్రార్థనకు నిలయం అని రాసి ఉంది, కానీ మీరు దాన్ని దొంగల గుహగా చేసేశారు. అక్కడి గుడ్డివారు, కుంటివారు దేవాలయంలో ఉన్న యేసు దగ్గరికి వచ్చారు. ఆయన వారందరినీ బాగుచేశాడు. ప్రధాన యాజకులు, ధర్మశాస్త్ర పండితులు ఆయన చేసిన అద్భుతాలు చూశారు. వారు దావీదు కుమారుడికి జయం అని దేవాలయంలో కేకలు వేస్తున్న చిన్న పిల్లలను చూసి కోపంతో మండిపడ్డారు. వీరేమని కేకలు వేస్తున్నారో వింటున్నావా అని ఆయనను అడిగారు. అందుకు యేసు, వింటున్నాను. చిన్న పిల్లల, చంటి బిడ్డల నోళ్లల్లో స్తుతులను సిద్ధింపజేశావు అనే మాట మీరెప్పుడూ చదవలేదా అని వారితో చెప్పి ఆ పట్టణం నుండి బయలుదేరి బేతనియా వెళ్ళి అక్కడ ఆ రాత్రి గడిపాడు. తెల్లవారిన తరువాత ఆయన తిరిగి పట్టణంలోకి వస్తుండగా ఆయనకు ఆకలి వేసింది. అప్పుడు ఆ దారి పక్కన ఒక అంజూరు చెట్టును చూశాడు. ఆయన దాని దగ్గరికి వెళ్ళి చూస్తే దానికి ఆకులు తప్ప మరేమీ కనిపించలేదు. ఆయన దానితో, ఇక ముందు నీవు ఎప్పటికీ కాపు కాయవు అన్నాడు. వెంటనే ఆ అంజూరు చెట్టు ఎండిపోయింది. అది చూసి శిష్యులు ఆశ్చర్యపోయి, ఆ అంజూరు చెట్టు
ఒక్కసారిగా ఎలా ఎండిపోయిందో కదా అని చెప్పుకున్నారు. అందుకు యేసు, మీకు విశ్వాసం ఉండి ఏమాత్రం సందేహపడకుండా ఉంటే ఈ అంజూరు చెట్టుకు చేసిన దాన్ని మీరు కూడా చేయగలరు. అంత మాత్రమే కాదు, ఈ కొండతో నీవు లేచి సముద్రంలో పడిపో అంటే ఆ విధంగా తప్పక జరుగుతుంది. మీరు ప్రార్థన చేసేటప్పుడు వేటిని అడుగుతారో అవి దొరికాయని నమ్మితే వాటిని మీరు పొంది తీరుతారు అని వారితో చెప్పాడు. ఆయన దేవాలయంలో బోధిస్తున్నప్పుడు ముఖ్య యాజకులు, ప్రజల పెద్దలు ఆయన దగ్గరికి వచ్చి, ఏ అధికారంతో నీవీ పనులు చేస్తున్నావు? ఈ అధికారం నీకెవరు ఇచ్చారు అని అడిగారు. యేసు, నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, దానికి మీరు జవాబు చెబితే నేను ఏ అధికారముతో ఈ పనులు చేస్తున్నానో మీకు చెబుతాను. యోహాను ఇచ్చిన బాప్తిసం పరలోకం నుండి వచ్చిందా లేక మనుషుల నుండి వచ్చిందా అని వారిని అడిగాడు. అప్పుడు వారు, మనం పరలోకము నుండి అని చెబితే మీరెందుకు యోహానును నమ్మలేదు అంటాడు. మనుషుల నుండి అని చెబితే ఈ ప్రజలంతా యోహానును ఒక ప్రవక్త అని భావిస్తున్నారు కాబట్టి వారేం చేస్తారు అని భయంగా ఉంది అని తమలో తాము చర్చించుకొని మాకు తెలియదు అన్నారు. అప్పుడు ఆయన, అలాగైతే నేను ఏ అధికారంతో ఇవి చేస్తున్నానో కూడా చెప్పను అన్నాడు. ఆయన ఇంకా వారితో మాట్లాడుతూ, మీకేమనిపిస్తుంది? ఒక మనిషికి 2 కొడుకులు ఉన్నారు. అతడు పెద్ద కొడుకుతో, బాబూ, పోయి ఈరోజు ద్రాక్ష తోటలో పనిచెయ్యి అన్నాడు. అతడు, నేను వెళ్ళను అని జవాబిచ్చాడు గాని తరువాత మనసు మార్చుకుని వెళ్ళాడు. అప్పుడు ఆ తండ్రి తన 2వ కొడుకు దగ్గరికి వచ్చి అదే విధంగా అడిగాడు. అతడు, నేను వెళతాను అన్నాడు గాని వెళ్ళలేదు. ఈ ఇద్దరిలో ఎవరు ఆ తండ్రి ఇష్టప్రకారం చేసినట్టు అని వారిని అడిగాడు. వారు, మొదటివాడే అని జవాబిచ్చారు. యేసు, నేను మీతో ఖచ్చితంగా చెప్పేదేమంటే, పన్ను వసూలు చేసేవారు, వేశ్యలు మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. యోహాను నీతి మార్గంలో మీ దగ్గరికి వచ్చాడు గాని అతణ్ణి మీరు నమ్మలేదు. అయితే పన్ను వసూలు చేసేవారు, వేశ్యలు నమ్మారు. దాన్ని చూసైనా మీరు పశ్చాత్తాపపడలేదు, అతనిని నమ్మలేదు. ఇంకో ఉపమానం వినండి. ఒక యజమాని తన పెద్ద స్థలంలో ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ ప్రహారీ గోడ కట్టించాడు. అందులో ద్రాక్షగానుగా ఏర్పాటు చేసి కావలికి ఎత్తుగా ఒక గోపురం కట్టించి దాన్ని కౌలుకిచ్చి దూరదేశం వెళ్ళాడు. కోతకాలం వచ్చినప్పుడు పంటలో తన వంతు తీసుకురమ్మని ఆ కౌలు రైతుల దగ్గరికి తన దాసులను పంపాడు. ఆ రైతులు అతని దాసులను పట్టుకొని ఒకణ్ణి కొట్టారు, ఒకణ్ణి చంపారు, ఇంకొకణ్ణి రాళ్లతో కొట్టి చంపారు. అప్పుడు అతడు ముందు కంటే ఎక్కువ మంది ఇతర దాసులను పంపాడు. కానీ వారు వీరిని కూడా ముందు వారికి చేసినట్టే చేశారు. చివరికి ఆ యజమాని, నా కుమారుణ్ణి అయితే వారు గౌరవిస్తారు అనుకొని తన కుమారుణ్ణి వారి దగ్గరికి పంపాడు. అయితే ఆ కౌలుదారులు అతన్ని చూసి, అడుగో, అతడే వారసుడు, అతన్ని చంపివేసి అతని వారసత్వం లాగేసుకుందాం రండి అని తమలో తాము చెప్పుకున్నారు. వారు అతన్ని పట్టుకొని ద్రాక్ష తోట బయటికి తోసి చంపేశారు. ఇప్పుడు ఆ ద్రాక్ష తోట యజమాని వచ్చి ఆ రైతులను ఏం చేస్తాడు అని వారిని అడిగాడు. వారు, అతడు ఆ దుర్మార్గులను నిర్దాక్షిణ్యంగా వధిస్తాడు. కోతకాలంలో తనకు రావలసిన కౌలు పండ్లను సక్రమంగా చెల్లించే
ఇతర రైతులకు ఆ ద్రాక్ష తోటను కౌలుకిస్తాడు అని ఆయనకు జవాబిచ్చారు. అప్పుడు యేసు వారితో, ఇల్లు కట్టేవారు తిరస్కరించిన రాయి చివరికి ముఖ్యమైన పునాది రాయి అయ్యింది. దీన్ని ప్రభువే చేశాడు. ఇది మనకు ఆశ్చర్యకరం అనే మాట మీరు లేఖనాల్లో ఎప్పుడూ చదవలేదా? కాబట్టి దేవుని రాజ్యాన్ని మీ నుండి తీసివేసి దాని ఫలాలను తిరిగి ఇచ్చే ప్రజలకు ఇస్తారు అని మీతో చెబుతున్నాను. ఈ బండ మీద పడేవాడు మొక్కలైపోతాడు గాని అది ఎవరి మీద పడుతుందో వాణ్ణి అది నలిపి పొడి చేస్తుంది అన్నాడు. ఆయన చెప్పిన ఉదాహరణలన్నీ తమ గురించే చెప్పాడని ముఖ్య యాజకులు పరిసయ్యులు గ్రహించారు. వారు ఆయనను పట్టుకోవడానికి తగిన సమయం కోసం చూశారు గాని ప్రజలకు భయపడ్డారు. ఎందుకంటే ప్రజలంతా ఆయనను ఒక ప్రవక్తగా భావిస్తున్నారు. డియర్ ఫ్రెండ్స్, మత్తయి సువార్త ఈ 21వ అధ్యాయం ద్వారా మనం గ్రహించేది ఏమిటంటే యేసు కేవలం రాజు మాత్రమే కాదు, మన హృదయాలను పరిశుద్ధం చేసే రక్షకుడు కూడా. మన విశ్వాసం నిజమైనదైతే ఆయన మన జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.